ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం. నేటి నుంచి చిత్తూరు జిల్లాలో పవన్ పర్యటన. జనసేనాని చిత్తూరు టూర్కు ఏర్పాట్లు పూర్తి. రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొననున్న పవన్. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. అన్ని రంగాల్లో విశాఖపట్నం దూసుకెళ్తోందన్న మోదీ. ఏపీకి ప్రధాని చేసిందేమీ లేదు. కేంద్రంపై చంద్రబాబు ధ్వజం. సిట్టింగుల వైపే చంద్రబాబు చూపు. తూర్పులో 8 మంది అభ్యర్థులను ప్రకటించిన సీఎం. నేడు టీడీపీలోకి కోట్ల చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్న సూర్యప్రకాష్ రెడ్డి. చంద్రబాబు అభ్యంతరాలపై అనుమానాలున్నాయి. రైల్వే జోన్ ఏర్పాటు సీఎంకు ఇష్టం లేదన్న గోయల్. సైనికుల పోరాటాలను బీజేపీ రాజకీయం చేస్తోంది. యడ్యూరప్ప వ్యాఖ్యలపై రఘువీర ఫైర్. లోక్సభ ఎన్నికలపై టీఆర్ఎస్ ఫోకస్. ఈ నెల 6 నుంచి సన్నాహక సమావేశాలు. ప్రాజెక్టులపై సీఎంకు అవగాహన లేదు. కేసీఆర్పై భట్టి ఫైర్. లోక్సభ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. కమలం విజయం ఖాయమన్న దత్తాత్రేయ. పంటకు గిట్టుబాటు ధర కోరితే అరెస్ట్ల. అన్నదాతల ఆందోళన సరైందేనన్న మధుయాష్కి. తెలంగాణ ఖజానాకు కాసుల పంట. రికార్డులు బదులు కొడుతున్న ప్రభుత్వ శాఖలు. నీటి అవసరాలపై ప్రతిపాదనలు పంపండి. ఏపీ తెలంగాణ ప్రభుత్వాలను కోరిన కృష్ణా బోర్డు. పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు గతేడాది కంటే ఎక్కువగా ఉండే ఛాన్స్. అవినీతిపై చర్చకు సిద్ధమా? మోదీకి రాహుల్ సవాల్. ప్రధాని రేసులో లేను. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపన్న గడ్కరీ. యథావిధిగా సాధారణ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని ఈసీ వెల్లడి. మాతృభూమిపై అడుగుపెట్టిన అభినందన్. దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన సంబరాలు. సాహస వీరుడిపై ప్రశంసల జల్లు. అభినందన్ను రియల్ హీరోగా అభివర్ణిస్తూ ట్వీట్. పోరు ఉగ్రవాదంపైనే, మతంపై కాదు. ముస్లిం దేశాల్లో భారత్కు దౌత్య విజయం. కుప్వారా జిల్లాలో ఎదురుకాల్పులు. 4 జవాన్లు మృతి. పాక్లోనే మసూద్ అజార్ అంగీకరించిన పాక్ మంత్రి. పెరూలో భారీ భూకంపం. రిక్టర్ స్కేల్పై 7.1గా నమోదు. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా. నేటి నుంచి వన్డే సమరం.